హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. గైస్, మనం రీసెంట్గా ఒక పెట్టె లోపల క్రాకర్స్ని పెట్టి 1 ఇయర్ వరకు వాటిని అయితే ఒక గుంత తీసి దాంట్లో పూడ్చిపెట్టాం. సో ఆ వీడియో కింద మీలో చాలామంది ఏమని కామెంట్ చేశారంటే, అన్న సేమ్ క్రాకర్స్ ప్లేస్లో మీరైతే ఫుడ్ ఐటమ్స్ని పెట్టండి, ఆ తర్వాత ఆ ఫుడ్ ఐటమ్స్ని 2 ఇయర్స్ వరకు భూమిలో ఉంచి బయటకు తీసినట్లయితే వాటి టేస్ట్ ఏ విధంగా ఉంటుందో టెస్ట్ చేయండి అనేది గైస్ చాలామంది కామెంట్ చేయడం జరిగింది. సో మీకోసమే గైస్ ఈరోజు ఈ వీడియోలో మేము తీసుకొచ్చాం ఇన్ని ఫుడ్ ఐటమ్స్. మీరు చూడొచ్చు, ఇక్కడ కూల్ డ్రింక్స్ ఉన్నాయి, చిప్స్ ఉన్నాయి, బిస్కెట్స్ ఉన్నాయి, అండ్ వాటితో పాటుగా లిటరలీ చాక్లెట్స్ కూడా ఉన్నాయి. వీటన్నింటినీ మనం ఈరోజు ఈ వీడియోలో ఈ పెట్టెలో వేసి ఇక్కడ ఒక గుంత తీసి దాంట్లో పూడ్చి పెట్టబోతున్నాం. లిటరలీ ఇక్కడ 1 ఇయర్ వరకు అండ్ 2 ఇయర్స్ వరకు కూడా ఎటువంటి మూమెంట్ అయితే ఉండదన్నమాట. 2 ఇయర్స్ తర్వాత వీటిని మనం బయటకు తీసి వీటి టేస్ట్ కనుక చేసినట్లయితే అసలు ఏ విధంగా ఉంటుంది, మనకు నార్మల్గా ఏ విధంగా ఉంటాయో అలాగే ఉంటుందా, లేదా వీటి టేస్ట్ వచ్చేసి ఇంకా బాగా అవుతుందా, లేదా కంప్లీట్గా ఖరాబే అయిపోతాయా, ఈ వీడియోలో టెస్ట్ అయితే చేయబోతున్నాం. సో వీడియో వచ్చేసి గైస్ చాలా క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు వీడియోని లైక్ చేయనట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి. లెట్స్ స్టార్ట్ దిస్ క్రేజీ ఎక్స్పెరిమెంట్. గైస్, ఫుడ్ ఐటమ్స్ని అయితే పాతి పెడుతున్నాం, బట్ ఏ ఐటెంని పాతి పెడుతున్నాం అనేది ఇప్పటి వరకు నేనైతే మీకు చెప్పలేదు. సో ఫటాఫట్ మీకు ఒక్కొక్కటిగా చెప్తూ నేనైతే గుంతలో అయితే వేయబోతున్నాను ఫటాఫట్. అండ్ ఇప్పుడు ఫస్ట్ ఐటమ్ వచ్చేసి గైస్ ఈ లేస్ ప్యాకెట్ అన్నమాట. మీలో ప్రతి ఒక్కరు తినే ఉండొచ్చు. సో ఈ లేస్ ప్యాకెట్ని అయితే మనం దీంట్లో వేస్తున్నాం. లేస్ ప్యాకెట్ తర్వాత మన లిటిల్ హార్ట్స్ ప్యాకెట్. సో మీరు చూడవచ్చు, అండ్ ఇది కూడా తినే ఉంటారు ఆల్మోస్ట్ అందరికీ. ఏవైతే బ్రాండ్స్ తెలుసుంటాయో వాటిని మేమైతే దీంట్లో వేస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి కుర్కురే ప్యాకెట్, అండ్ కుర్కురే ప్యాకెట్ తర్వాత హ్యాపీ కుకీస్ అనమాట, మీరు ఇక్కడ చూడవచ్చు. అండ్ దీని తర్వాత ఇవి వచ్చేసి బింగో చిప్స్. సో ఈ ప్యాకెట్ని కూడా మనమైతే 2 ఇయర్స్ వరకు ఈ గుంతలో అయితే వేయబోతున్నాం. నెక్స్ట్ ఈపీ మ్యాగీ అయితే దొరకలేదు, సో అందుకోసమే ఈపీ ప్యాకెట్ని అయితే వేస్తున్నాము. సో దీన్ని 2 ఇయర్స్ తర్వాత బయటకి తీసి కుక్ చేసి టేస్ట్ చేసి అయితే చూద్దాం అసలు ఏ విధంగా ఉంటుంది, టేస్ట్ మారుతుందా లేదా అంతేటో అవుతుందా మనమైతే చెక్ చేద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ ఈ పర్క్ అనమాట, పర్క్కి సంబంధించిన చాక్లెట్. నెక్స్ట్ ఈ పర్క్కి సంబంధించిన చాక్లెట్ని అయితే దీంట్లో వేస్తున్నాం. అండ్ ఇది కూడా వెళ్ళిపోయింది. అండ్ పార్లేజీ బిస్కెట్స్, పార్లేజీ జీ ఫర్ జీనియస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ కుర్కురే కాదు, బింగో టేడే మేడే. సో దీనికి సంబంధించిన యాడ్ని అయితే మీరు చాలామంది చూసుంటారు. సో ఇది కూడా 2 ఇయర్స్ వరకు ఈ భూమి లోపల అయితే ఉండబోతుంది. అండ్ నెక్స్ట్ బిస్కెట్స్లోనే మనం ఇక్కడ చూసినట్లయితే ఒకటి వచ్చేసి గుడ్ డే బిస్కెట్ ప్యాకెట్, అండ్ ఇంకొకటి వచ్చేసి ఓరియో బిస్కెట్ ప్యాకెట్. మనం వరల్డ్స్ బిగ్గెస్ట్ ఓరియో బిస్కెట్ని తయారు చేశాం కదా, వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఫటాఫట్ చూసేయండి. సో ఈ ఓరియో బిస్కెట్ ప్యాకెట్ని కూడా మనమైతే వేసేస్తున్నాం. అండ్ నెక్స్ట్ చాక్లెట్స్లో ఇంకా 2 చాక్లెట్లు ఉన్నాయి మన దగ్గర. ఒకటి వచ్చేసి డైరీ మిల్క్ అండ్ ఇంకోటి వచ్చేసి 5 స్టార్. సో ఈ 2 చాక్లెట్స్ కూడా లోపలికి వెళ్ళిపోయాయి. అండ్ బిస్కెట్స్లోనే గైస్ ఇంకొక బ్రాండ్ క్రాక్ జాక్ అనమాట. ఇది కూడా చాలామందికి తెలుసు, చాలామంది తినుంటారు మీలో ఆల్మోస్ట్ అందరూ కూడా. సో ఈ బిస్కెట్ ప్యాకెట్ కూడా 1-2 ఇయర్స్ వరకు మనకైతే భూమి లోపల అయితే ఉండబోతుంది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి నేను ఇంతవరకు ట్రై చేయలేదు, వేఫీ బ్రాండ్కి సంబంధించిన పైనాపిల్ ఫ్లేవర్ క్రంచీ, అది కుకీస్ ఇది బిస్కెట్ తెలియదు నాకు చూద్దాం. సో దీన్ని అయితే వేస్తున్నాను లోపల. సో కూల్ డ్రింక్స్ గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే ఫైనల్గా దీంట్లో వచ్చేసి ఫస్ట్ మనం వేయబోతున్నాం ఈ కెన్లీ బ్రాండ్కి సంబంధించిన సోడా. సో దీన్ని మనం 2 ఇయర్స్ తర్వాత టేస్ట్ అయితే చేద్దాం. సోడా తర్వాత థమ్స్అప్ అందరికీ తెలుసు, అండ్ థమ్స్అప్తో పాటుగా స్ప్రైట్, ఇవి 2 వెళ్తున్నాయి. అండ్ నెక్స్ట్ మజా. ఈ మజా బ్రాండ్కి సంబంధించిన మనం రీసెంట్గా ఒకటి ఛాలెంజ్ వీడియో కూడా చేసాం, దానికి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి, చాలా క్రేజీగా వచ్చింది. సో ఈ మజా బాటిల్ 2 ఇయర్స్ వరకు భూమి లోపల అయితే ఉండబోతుంది. అండ్ ఆ తర్వాత చూద్దాం టేస్ట్ ఏ విధంగా ఉంటుందో అసలు. సో మజా వెళ్ళిపోయింది. మజా తర్వాత ఫ్యాంటా ఒక కోక్టిన్ లోపల ఉంటే ఏ విధంగా ఉంటుందో చూద్దామని చెప్పేసి దీని అయితే తీసుకొచ్చాం. మన ప్లాస్టిక్ ఖరాబ్ అయిపోయినా సరే కోక్టిన్ ఉంటుంది, కోక్టిన్ ఖరాబ్ అయిపోయినా సరే మన ప్లాస్టిక్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ ఫ్యాంటాకి సంబంధించిన కోక్టిన్ కూడా 2 ఇయర్స్ వరకు భూమి లోపల అయితే ఉండబోతుంది. అండ్ నెక్స్ట్ మన లస్సీ అనమాట, స్వీట్ లస్సీ. అండ్ ఫైనల్గా మజాకి సంబంధించిన ఈ కూల్ డ్రింక్. సో ఓవరాల్గా గైస్ ఈ ఫుడ్ ఐటమ్స్ వచ్చేసి మనకు 2 ఇయర్స్ పాటు ఈ భూమి లోపల అయితే ఉండబోతున్నాయి. మీలో చాలామందికి ఆల్రెడీ ఒక థాట్ వచ్చి ఉండొచ్చు, అదేంటంటే మేము ఫుడ్ని వేస్ట్ చేస్తున్నామని చెప్పేసి. బట్ వేస్ట్ అయితే చేయట్లేదు, మేము 2 ఇయర్స్ తర్వాత కూడా వీటిని బయటకు తీసి
టేస్ట్ అయితే కంపల్సరీ చేస్తాం అండ్ బాగున్నట్లయితే వాటిని అయితే తింటాము. సో మీలో ఇంకొంతమంది కూడా ఇంకో డౌట్ వస్తుంది కావచ్చు, మీరు ఫుడ్ ఐటమ్స్ని డొనేట్ చేయకుండా ఈ విధంగా ఎందుకు చేస్తున్నారని చెప్పేసి. డొనేట్ చేయడం అనేది వీడియోలో చూపెట్టాల్సిన అవసరం లేదు, ఇంతకంటే ఎక్కువ కూడా మేము డొనేట్ చేస్తాం, బట్ వీడియోలో చూపెట్టాల్సిన అవసరం అయితే లేదు. సో అందుకోసం మేము చేసే ఎక్స్పెరిమెంట్లనే మీ ముందుకు తీసుకురావాలని ఛానల్ పెట్టాం కాబట్టి ఇవే వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తాయి. సో ఇప్పుడైతే గైస్ ఫటాఫట్ ఫుడ్ ఐటమ్స్ అన్నిటిని ఈ విధంగానే వేస్తే ఖరాబ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనం ఒక ఐరన్ బాక్స్ని అయితే తీసుకొచ్చాము. సో దాంట్లో మీకు స్టార్టింగ్లో చూపెట్టానుగా పెట్టే, ఆ పెట్టెలో వేసైతే గైస్ ఫటాఫట్ మనమైతే భూమిలో పూడ్చేద్దాం. గైస్ మన గుంత వచ్చేసి రెడీ అయిపోయింది అండ్ పెట్టె కూడా గుంత లోపలికి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు ఫటాఫట్ దీంట్లో ఉన్న ఫుడ్ ఐటమ్స్ అన్నిటిని ఈ సంచిలో వేస్తున్నాను. ఆ తర్వాత సంచిని అయితే మన ఈ పెట్టెలో పెడదాం అండ్ పూడ్చేద్దాం 2 years వరకు. టూ ఐటమ్స్ అయితే ఇక్కడ మన సంచిలోకి అయితే వెళ్ళిపోయాయి. ఫటాఫట్ ఇప్పుడు ఈ సంచిని అయితే మన బాక్స్లో పెట్టేస్తా, ఆ తర్వాత దీన్ని పూడి చేద్దాం. I had a feeling you'd come back and save me from all those lonely nights and heartbreaks, and I feel misplaced without you. Why don't we go back to never wanna. అస్సలు నమ్మబుద్ధి కావట్లేదు, నా కింద ఒక గుంత ఉంది, ఆ గుంతలో ఒక బాక్స్ ఉంది, ఆ బాక్స్లో ఐటమ్స్ ఉన్నాయని చెప్పేసి. సో ఫైనల్లీ ఎలాగో అలాగైతే గైస్ మన ఫుడ్ ఐటమ్స్ అన్నిటిని గుంత తీసి 2 years వరకు పూడ్చి పెట్టేశాం. సో ఫైనల్లీ గైస్ ఇది ఈరోజు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే ఏం చేయాలో మీకు తెలుసు, ఫటాఫట్ సబ్స్క్రైబ్ టు తెలుగు ఎక్స్పెరిమెంట్స్. ఇటువంటి నెక్స్ట్ లెవెల్ ఎక్స్పెరిమెంట్స్ అన్నీ తెలుగులో మీకు ఏ ఛానల్లోనూ లభించవు. సో వెంటనే సబ్స్క్రైబ్ టు తెలుగు ఎక్స్పెరిమెంట్స్. త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియోలో నెక్స్ట్ లెవెల్ ఎక్స్పెరిమెంట్తో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.